ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రపోజల్ మీద మీరేమంటారు? చాలా తప్పండి. ఇప్పుడు అమరావతి జరుగుతా ఉంది. మొన్న ఎన్నికల్లో నువ్వు 5 ఏళ్ళు ఏం చేసావండి? నువ్వు 5 ఏళ్ళు 3 రాజధానులు ఎందుకన్నా? ఆ రోజే నువ్వు ఇది పెట్టొచ్చు కదా. ఆ రోజే నువ్వు విజయవాడ మంగళగిరి, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెట్టొచ్చు కదా ఆ రోజే. ఇప్పుడు ఎందుకు 5 ఏళ్ళు వేస్ట్ చేసి 5 ఏళ్ళు 3 రాజధానులని 3 రాజధానుల పేరుతో ఎలక్షన్కి వెళ్ళి నేను మళ్ళీ గెలుస్తున్నాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడ సభ ఎట్లా చేయాలని కూడా సుబ్బారెడ్డి గారు వాళ్ళు చూసి ప్రమాణ స్వీకారం ఎలా చేయాలని ఆలోచించి విజయవాడ వైజాగ్లో పెద్ద కొండంతా తొలిచి ఋషి కొండంతా తొలిచి ఆ ప్రకృతి అంతా విధ్వంసం పెద్ద ప్యాలెస్ కట్టుకుని అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని నువ్వు ఇప్పుడు ఓడిపోయేసరికి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో అమరావతి కూడా ఇష్యూ కదా, ప్రజల దగ్గర పెట్టిన ఇష్యూ కదా. అమరావతి వర్సెస్ 3 క్యాపిటల్స్ అనేది పెద్ద ఇష్యూ కదా సార్. అప్పుడు అమరావతి ఇష్యూ మీద ప్రజలు ఓటేశారు మొన్న. ఓటేశాక మళ్ళీ ఇప్పుడు మావి గన్ను అంటామంటే నీ గన్ను ఏంది? ఆ పిచ్చి గన్ను కాకపోతే ఏంది నాకు అర్థం. అమరావతి ఎట్లా చేయాలి, అమరావతి ఏ విధంగా నువ్వు అంత ఖర్చు వద్దు, ఇంత చాలని చెప్పు, సలహా చెప్పు, దానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో సలహాలు. నాకు విషయం చెప్పండి, ప్రాబ్లం జగన్ గారి మైండ్ సెట్ లో ఉందా లేకపోతే ఆయనకి సలహా ఇచ్చే వాళ్ళలో ఉందా? అంటే ఈ సలహాదారులు ఆయనకు తగ్గట్టు ఇస్తారు. అంటే అతనికి ఈరోజు మేక మాంసం కావాలన్నా, ఈరోజు వెజిటేరియన్ కావాలన్నా అని ఆయన మైండ్లో వాళ్ళు తెలుసుకుంటారు ముందే. వాళ్ళు అక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్లు ఉంటారు మొత్తం ఆయన చుట్టూ. వాళ్ళతో ఈరోజు ఏ విధంగా ఉంది అతను 3 స్టడీ చేస్తారు. ఆ 3 తగ్గట్టే ఆ మనిషిని కోసి మాంసం పెడతారు, ఆ రక్త మాంసాలు పెడతా ఉంటారు. ఆ విధంగా అతను ఫీడ్బ్యాక్ ఇస్తారు. అతను చెప్తే వినగలిగే పరిస్థితి ఉండేది, అసలు చెప్పే ప్రశ్నే లేదు, ఎవడు మాట్లాడే ప్రశ్నే లేదు, ఎవరితో వినే ప్రశ్న. క్యాబినెట్ కూడా మాట్లాడే క్యాబినెట్ కాదు. క్యాబినెట్ కూడా ఆయన తగ్గట్టు ఎందుకు మాకు కావాలని ఆయన తగ్గట్టే చెప్తారు. బయటకు వచ్చి మనకెందుకు ఆయన ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడతారు. పాపం ఎవరు కూడా సీనియర్స్ కూడా కొంచెం బొత్స సత్యనారాయణ కొంచెం మాట్లాడతాడు. ఆయన మొదటి నుంచి కూడా క్యాబినెట్ లో తన వాయిస్ వినిపిస్తూ ఉంటాడు. ఈవెన్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ కూడా బొత్స గారు ఏదో తనకు తెలిసిన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏం పట్టించుకోడు అతను. ఎవ్వరూ మాట్లాడే ప్రశ్నే లేదు. తను చెప్పింది వినాలి. ఏదంటే తన్ను పొగడాలి. నువ్వు టాప్గా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, నీ షర్టు బాగుంది, నీ ముఖం బాగుంది అని రోజు వచ్చి పోయినోడల్లా తనను పొగడాలి. జనమంతా నీ గురించి మాట్లాడుతున్నారు, ప్రజలంతా మీ మీ విధానాలు టాప్గా ఉన్నాయి, మీ బట్టలు బాగున్నాయి అనుకుంటున్నారని. ఇంకా ఏం చేస్తారు బ్రతుకుదెరు కోసం, అంతా రాజకీయ బ్రతుకుదెరు కోసం అందరూ అదే మాట్లాడేవాళ్ళు. క్యాబినెట్ అంతా ఎమ్మెల్యేలు పాపం అదే భజన చేసేవాళ్ళు. చివరికి మనం ఓడిపోయిన దాకా ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా రేపు టికెట్లు ఇవ్వడం వాళ్ళు ఎవడు కూడా చేస్తున్నాడు పాపం ఎమ్మెల్యేలు పార్టీలు పనిచేస్తారు. మీరు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. బొత్స సత్యనారాయణ గారు కన్నీరు పెట్టుకున్నారు. కానీ అదే బొత్స సత్యనారాయణ గారు గతంలో 2012 జూన్, నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు కానీ ఆయన అన్న మాటలు కూడా రాజశేఖర రెడ్డి గారు మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అనేటువంటి ఒక అనుమానాన్ని ఆయన లేవనెత్తారు. అది మీకు ఐడియా ఉందా? నేను నిన్న అచ్చెన్నాయుడు గారి కోట్ చేశాడు. నాకైతే అప్పుడు ఆ టైంలో గుర్తులేదు. నేను నోటీస్ చేయలేదు. ఓకే, నేను నోటీస్ చేయలేదు. బొత్స గారికి రాజశేఖర రెడ్డి గారితో మంచి పరిచయం ఉంది. అయితే బొత్స గారి దగ్గర ఒక పాజిటివ్ గుణం ఉంది. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా మాట్లాడే వ్యక్తి, ఏదన్నా అభిప్రాయం చెప్పగలిగే వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు ఒక్కడే. ఏ క్యాబినెట్లో అయినా, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్యాబినెట్, ఆయన చేసిన ప్రతి క్యాబినెట్లో ఏదైనా తన అభిప్రాయం స్పష్టంగా చెప్పగలిగే వాళ్ళలో ముందు ఉండే వ్యక్తి బొత్స గారు. ఈ రాజశేఖర రెడ్డి టైంలో, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల దగ్గర, ఎవరి దగ్గరైనా తన అభిప్రాయం చెబుతాడు. వింటారా తర్వాత సంగతి. కానీ ఊరికే అందరిలాగా మిగతా వాళ్ళలాగా సైలెంట్గా ఉండడు ఆయన. తను మాట్లాడతాడు, ఏదో తనకు తెలిసిన విషయాలు కన్వే చేస్తాడు. నా అభిప్రాయం అండి, ప్రజాస్వామ్య రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కాడండి. ప్రజలు పాపం ఏంటంటే కూటమి ఉంది, కూటమి వ్యతిరేక ఓటు ఉంటుంది. ఎప్పుడు కూడా మొత్తం ఓట్లు ఒక పార్టీకే ఉండవు. ప్రజాస్వామ్యంలో డివిజన్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కూటమి ఓట్లు 50% ఉంటే 55%, 45% జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ ఉన్నట్లే కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ వస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనుకున్న ప్లేస్ లో, ఆ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది, లేకపోతే ఇంకో పార్టీ ఉంటుంది, ఏదో పార్టీ ఉంటుంది. మొత్తం 100% ఓటర్స్ అధికారం వైపు ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆయన పార్టీ రన్ అవుతుంది కాబట్టి ఆయనకు మీడియా సంస్థలు ఉన్నాయి, సాక్షి లాంటి పేపర్లు ఉన్నాయి, ఏదో ఉన్నాయి లేని అని రాసి పెడతా ఉంటారు. ఆ మావి గన్ అనేది
ఇప్పుడు ప్రచారం చేసుకున్నాం. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ ఉన్న అభిప్రాయాల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజల మీద రుద్దుతూ ఉంటారు. ప్రజలు ఒప్పుకున్న దాకా పీడిస్తూ ఉంటారు. సాక్షి ఛానల్, సాక్షి పేపర్లో ఆ విధంగా రాసే జర్నలిస్టులు ఉన్నారు, మేధావుల వరలుగా టీవీలకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చాలా అద్భుతం మావిగనం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇట్లా అలాంటి సిస్టమ్ ప్రతి పార్టీలో ఉంటుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ బ్యాంక్ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు కాదు, అది డిసెంట్ ఓటు, అపోజిషన్ ఓటు. అది జగన్ లేకపోతే ఇంకోళ్ళ దగ్గర ఉంటుంది ఆ ఓటు. యాంటీ కోట జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంకు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాజకీయాలు లేడు అనుకోండి, అది ఇంకో పార్టీలో ఉంటుంది. అది అవును అవును. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా సొంతం అనేది అనుకో, ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. అందుకని ఏంటంటే ప్రజాస్వామ్య రాజకీయాలకి, పార్లమెంటు రాజకీయాలకి జగన్ గారు సూట్ కాడండి. అది సార్ నాకు ఇంకో మాట చెప్పండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అనుకున్నటువంటి కేవీపీ గారు కావచ్చు, ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారిని అంటి పెట్టుకుని ఉండే సూర్యుడు కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుటుంబం, ఏది విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, జగన్ కోసం జైలుకి వెళ్ళిన విజయసాయి రెడ్డి కావచ్చు, వీరంతా ఇలా జగన్తో ట్రావెల్ చేయకపోవటానికి ఉన్న కారణాలు ఏంటి అనేది మీరేం చెప్తారు? ఒకటి, ఇతని అహంకారాన్ని భరించలేకనే, అహంకారి. ఇప్పుడు షర్మిలమ్మ ఉందనుకో, షర్మిల గారి నాయకత్వం బాగుండాలని ఎవరు కొంతమంది ఆశిస్తారు, ఆమె చుట్టూ కొంతమంది చేరుతారు, ఇంకా ఉండకూడదు. విజయమ్మ గారు ఉంటే విజయమ్మ గారు షర్మిల వైపు ఉంటుంది, ఆ ఉండకూడదు. సాయిరెడ్డి ఉన్నాడంటే సాయిరెడ్డి దగ్గర కొంతమంది చేస్తారు. సాయిరెడ్డి ఉంటే నా పెత్తనం జాగం సజ్జల రామకృష్ణారెడ్డి సాయిరెడ్డి మీద రోజు చెవులో జోరీలాగా చెప్తా ఉండేసరికి సాయిరెడ్డిని పంపించేశాడు. అట్లా వాళ్ళంతా ఏంటంటే తను ఒక్కడే ఉండాలి, మిగతా వాళ్ళు జీరో, తనే ఒకటి, మిగతా అందరూ జీరోనే. జీరోలు ఉంటే ఉండండి, పోతే పోండి అనే స్వభావం అతను. ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకటి, అతను ఒకటి పక్కన జీరోలే మిగతా వాళ్ళంతా. ఈ జీరోలు ఎవరైనా పోతానంటే పొమ్మంటాడు, అంతే. మీకు జీరోలు అంటాడు మీకు. అందువల్ల తనే సర్వంతర్యామి, తనే శక్తివంతుడు, అహంభావి, అతని మనస్తత్వం అది. సో ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్కి సూటబుల్ అయ్యే లీడర్ కాదు జగన్ అంటారు. 100%. నేను విత్ మై నాలెడ్జ్, విత్ మై ఎక్స్పీరియన్స్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, నేనేదో నాకు ఇప్పుడేమి ఆశించి కాదు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, విత్ స్వార్న్ స్టేట్మెంట్ అనుకున్నా, ప్రమాణపూర్వకంగా తెలియజేసి విత్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ది కామన్ మ్యాన్ నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య రాజకీయాలకి జగన్ సూట్ కాడు. దాన్ని మార్చాలి. దానికి అపోజిషన్ పార్టీలు, ఇప్పుడున్న కూటమి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించుకోవాలి. వాళ్ళు వాళ్ళకున్న అధికారం వచ్చేసరికి అధికారం వెళ్ళటం కాకుండా జగన్ లాంటి ఒక అపోజిషన్ ఉంది మనకి, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, దీన్ని ఎలా ప్రజల్ని దీనిలోంచి విముక్తి చేయాలి, రాష్ట్రాన్ని ఎలా కాపాడాలి, ఒక రాజకీయ కార్యాచరణ ఉండాలి. రాజకీయ కార్యాచరణ లేకపోతే అప్పుడప్పుడు మరి దుర్మార్గులు వస్తూ ఉంటారు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇదే రాజకీయాలు కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి 2029 సరే 2034 మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? మీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లోని చెప్పండి. నేను చెప్తున్నా, కూటమి కలిసి ఉండి చంద్రబాబు గారి నాయకత్వం పటిష్టంగా ఉంటే, ఇదే స్థాయిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రశ్నే లేదు. కూటమి ఈ మూడు పార్టీలు జాగ్రత్తగా ఉండి చంద్రబాబు గారి నాయకత్వమే నిలబడితే ప్రజలు చంద్రబాబు గారి మీద ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి తర్వాత కూటమి ఉంటే కొంచెం ఎమ్మెల్యేస్ మీద కొంత మిచ్ మ్యాచ్ ఉన్నాయి అక్కడక్కడ, అవి సరి చేసుకుంటే రేపు డీలిమిటేషన్ కూడా వస్తుంది. కాబట్టి జగన్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు లేవండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రిగా మీరు ఉన్నారు. ఆనాటి సమాచారం, ఆనాడు ఏం జరిగింది అనేటువంటి విషయాలకి చాలా విషయాలు మీకు తెలుసు. మీకు తెలిసిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలవటం అనేది అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరి మైండ్ సెట్ ఏంటి, ఎవరి గుణగుణాలు ఏంటి, ఎవరు ఏంటో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత నిజంగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీలాంటి వాళ్ళ మీద ఉంది. కాబట్టి నేను మీ టైం అడిగాను, మీరు నాకు టైం ఇచ్చారు. నిజంగా ఐఎమ్ థ్యాంక్స్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ.